హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ మ్యాజిక్. భూమిని చెర్రీ ఎంతలా ప్రేమిస్తున్నాడో అందరికీ చూపించడానికి నక్షత్ర తన లవ్ లెటర్స్ అన్నీ కూడా తీసుకొని వచ్చి అందరికీ చూపిస్తూ ఉంటుంది. అదంతా చూసిన చెర్రీ చాలా షాక్ అయిపోతాడు. మామయ్య, భూమి మీద నాకు అలాంటి ఉద్దేశం లేదు. తను నా వదిన లాంటిది. మా అన్నయ్యను పెళ్లి చేసుకోవాలన్నప్పటి నుంచి నేను తనని వదినలాగే చూస్తున్నాను. ప్లీజ్ భూమికి నాకు పెళ్లి చేయకండి. నా మాటని అర్థం చేసుకోండి. తన మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు అని చెర్రీ తేల్చేసి చెప్తూ ఉంటే, ఏంటిరా మరి ఈ లవ్ లెటర్స్ అన్నీ ఏంటివి? ఇవన్నీ ఏంటివి? ఈ ప్రూఫ్స్ అన్నీ కనబడ్డం లేదా? నీకు భూమి మీద ఎంత ప్రేమ ఉందో అని శరత్చంద్ర అంటాడు. అదంతా ఒకప్పుడు మామయ్య, ఇప్పుడు కాదు. నేను ఇప్పుడు భూమితో సంతోషంగా ఉండలేను. అయినా అన్నయ్య ప్రేమించిన అమ్మాయితో నేను ఎలా సంతోషంగా ఉంటాననుకుంటున్నారు అని చెర్రీ అనగానే, ఏంటిరా ఎంతసేపు అన్నయ్య అన్నయ్య అని ఆలోచిస్తావు? ఈ కుటుంబం పరువు గురించి, ఈ కుటుంబ మర్యాద గురించి నువ్వు ఆలోచించవా? భూమి చాలా మంచిది, ఎంతో సౌమ్యంగా ఉంటుంది. అలాంటి అమ్మాయిని కాదనడానికి నీకేం అర్హత ఉంది చెప్పు అని శరత్చంద్ర కోపడుతూ ఉంటాడు. అపూర్వ కూడా కలగచేసుకొని, ఈ లవ్ లెటర్స్ అన్నీ రాసినప్పుడు నీకు భూమి మీద ప్రేమ ఉంది కదా, మరి ఇప్పుడు కూడా తన మీద నీకు ప్రేమ ఉండే ఉంటుంది. ఎందుకని అబద్ధం చెప్తున్నావు? పెళ్లి చేసుకో అని దబాయిస్తుంది. ఇక గోరింటాకు కూడా, అయ్యా భూమి చాలా మంచిది కదా, తనని పెళ్లి చేసుకుంటే మీరిద్దరూ సంతోషంగా ఇక్కడే ఉంటారు. అందరి కండ్ల ముందు మీరు తిరుగుతూ ఉంటే మాకు కూడా ఆనందంగా ఉంటుంది అని నచ్చజెప్పాలని చూస్తుంది. అంతలోనే కృష్ణప్రసాద్ అక్కడికి వచ్చేసి, ఎలా చేసుకుంటాడు వాడు? ఏ విధంగా చేసుకుంటాడు? నిజంగానే ఒకప్పుడు వాడు చాలా ఎక్కువగా భూమిని ప్రేమించాడు. కానీ ఎప్పుడైతే వాళ్ళ అన్నయ్య భూమిని ఇష్టపడుతున్నాడు అని తెలిసిందో అప్పటి నుంచి భూమిని తన మనసులో నుంచి తుడిచేశాడు. సరే, చెర్రీ విషయం పక్కన పెడదాం. అసలు భూమికి పెళ్లి ఇష్టమా లేదా అని మీరు అడిగారా? గగన్ని మనసులో పెట్టుకొని భూమి చెర్రీని పెళ్లి చేసుకొని జీవితాంతం సంతోషంగా ఉండగలదా అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటే, ఇప్పుడు టాపిక్ భూమి గురించి కాదు, ఈ లెటర్స్ రాసింది చెర్రీయా కాదా అన్నది. నువ్వు ఆ టాపిక్ మాట్లాడు కేపీ, మిగిలిన విషయాలు అవసరం లేదు. చెప్పు చెర్రీ, అసలు ఈ లెటర్స్ రాసింది నువ్వే కదా అని అపూర్వ నిలదీసి అడుగుతుంది. అవును, నేనే రాశాను అని చెర్రీ ఒప్పుకుంటాడు. ఈ లెటర్స్ రాసింది నువ్వే అయితే ఖచ్చితంగా భూమిని నువ్వే పెళ్లి చేసుకోవాలి. మీకు రేపే పెళ్లి అని శరత్చంద్ర అనౌన్స్ చేస్తాడు. కానీ చెర్రీకి ఏం చేయాలో అర్థం కాక, నేనైతే భూమిని పెళ్లి చేసుకోను అని గట్టిగా అరిచి చెప్పేస్తాడు. అప్పుడు శరత్చంద్ర కోప్పడుతూ, నువ్వు ఒకవేళ కనుక ఒప్పుకోకపోతే మీ అందరినీ నేను ఇంట్లో నుంచి పంపించేస్తాను అని దబాయించి చెప్తాడు. అప్పుడు చెర్రీ తగ్గి శరత్చంద్ర కాళ్ళు పట్టుకొని, మరి ప్లీజ్ మామయ్య నన్ను అర్థం చేసుకోండి, నేను భూమికి తగ్గవాడిని కాదు. తను గగనన్నయ్యని ప్రేమిస్తుంది. కాస్త తన బాధను అర్థం చేసుకోండి. నేను ఈ పెళ్లి చేసుకోలేను మామయ్య, ప్లీజ్ మామయ్య అని కాళ్ళు పట్టుకొని ప్రాధేయపడుతూ ఉంటాడు. అయినా సరే శరత్చంద్ర మనసు కరగకుండా, సరే అయితే అందరూ వెంటనే ఇంట్లో ఉన్న డోర్స్ అన్నీ మూసేయండి. అపూర్వ, నువ్వు వెళ్ళి వెంటనే ఏదైనా మంచి స్వీట్ చేసి అందులో విషం కలిపి తీసుకొనిరా. అందరం అది తాగేసి ఇక్కడే చచ్చిపోదాం అని అందరినీ బ్లాక్మెయిల్ చేస్తాడు శరత్చంద్ర. మామయ్య అని అరిచేసి చెర్రీ దూరం జరిగిపోతాడు. శరత్చంద్ర కోపంగా, పెళ్లి జరగకపోతే జరిగేది అదే, గుర్తుపెట్టుకోండి. మా చావా ఏంటి అనేది. పరువు లేకుండా ఈ శరత్చంద్ర బతకలేడు. ఆస్తిపాస్తులు లేకున్నా బతుకుతాను, కానీ పరువు మర్యాదని వదిలేసుకొని ఈ సొసైటీలో నేను బతకలేను. నిర్ణయించుకో చెర్రీ అని చెప్పేసి కోపంగా వెళ్ళిపోతాడు. చెర్రీ కుమిలి కుమిలి ఏడుస్తుంటే కృష్ణప్రసాద్, మీరా, బిందు ముగ్గురు కలిసి ఓదారుస్తూ ఉంటారు. నాన్న, నువ్వైనా ఎలాగైనా మామయ్యకి అర్థమయ్యేలా చెప్పు. నేను భూమిని పెళ్లి చేసుకోలేను నాన్న. తనతో నేను సంతోషంగా ఉండలేను. తను నాకు వదిన అవుతుంది. చెప్పు నాన్న, ప్లీజ్ నాన్న అని కృష్ణప్రసాద్ చెర్రీ బతిమిలాడుతూ ఉంటాడు. కృష్ణప్రసాద్ మాత్రం, నేను ఏమీ చెయ్యలేనురా. మీ నాన్న అసమర్థుడు. పెద్ద కొడుకు సంతోషాన్ని, పెద్ద కొడుకు జీవితాన్ని నేను సరిగ్గా నిలబెట్టలేకపోతున్నాను. అలాగే చిన్న కొడుకు జీవితంలో జరిగే మలుపులను కూడా నేను ఆపలేకపోతున్నాను. నేను ఒక చేతకాని వాణ్ణిరా, చేతకాని వాణ్ణి అని బాధపడుతూ కుంగిపోతూ ఉంటాడు. మీరా వీళ్ళ మాటలు వింటూ, వీళ్ళేంటి ఇలా మాట్లాడుతున్నారు అనుకొని, అరే చెర్రీ, భూమి నా వదిన కూతుర్రా, నువ్వు ఎలాగైనా సరే తననే పెళ్లి చేసుకోవాలి. ఆ గగన్ గురించి ఆలోచిస్తావేంటి? నా గురించి ఆలోచించు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. బాధను తట్టుకోలేక చెర్రీ కుమిలి కుమిలి ఏడుస్తూ మిద్దె మీదికి వస్తాడు. అక్కడ తను
భూమి కూడా బాధపడుతూ రావడాన్ని చూస్తాడు. అప్పటికే భూమిని నక్షత్ర కలిసి విషయమంతా చెప్పేసి ఉంటుంది కాబట్టి భూమికి అంతా అర్థమైపోతుంది. చెర్రీ తనను ఎలా ప్రేమించాడు అన్నది, తనతో మాట్లాడిన మాటలన్నీ కూడా భూమి అప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అంతలోనే చెర్రీ అక్కడికి వచ్చి, భూమి నీకొక విషయం చెప్పాలి అని అంటాడు. అప్పుడు భూమి, ఏంటి, రేపు మన పెళ్లి గురించేనా నువ్వు మాట్లాడాలనుకుంటుంది అని అనగానే చెర్రీ షాక్ అయిపోతాడు. ఎలా భూమి, మరి మనం ఎలా దీన్ని ఆపగలం అని చెర్రీ అడుగుతూ ఉంటే, భూమి ఏం చేయగలం, మనం ఏం చేస్తాం చెప్పు, మనం చేతిల్లో ఇప్పుడు ఏమీ లేదు అని చేతులెత్తేస్తుంది. లేదు భూమి, ఇప్పుడు ఈ పరిస్థితి మన చేయి జారక ముందే మనం దీన్ని నిలబెట్టాలి. అందుకే నీకు నేను ఒక ప్లాన్ చెప్తాను అని చెర్రీ ఒక ప్లాన్ని చెప్తాడు. భూమి కూడా అదంతా వింటుంది. కానీ ఇది జరిగే పనిలా అనిపించడం లేదు చెర్రీ అని భూమి అనేసరికి, లేదు నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి, ఖచ్చితంగా జరుగుతుంది అని చెర్రీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అనుకున్నట్టుగానే నైట్ టైంలో భూమి తన లగేజ్ అంతా సదురుకొని శరత్చంద్ర గదిలోకి వెళ్ళి వాళ్ళ నాన్న కాళ్ళని మొక్కి, నాన్న నేను తప్పు చేయడం లేదు, నేను ప్రేమించిన వాణ్ణి నువ్వు అర్థం చేసుకోవడం లేదు, అందుకే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను, నన్ను క్షమించు నానా అని కుమిలి కుమిలి ఏడుస్తూ తండ్రి పాదాలకు దండం పెట్టుకొని సూట్ కేసు తీసుకుని బయలుదేరుతుంది. ఇక్కడ చెర్రీ కూడా ఒక బస్టాండ్ దగ్గర నిలబడి వాళ్ళ అన్నయ్య గగన్కి ఫోన్ చేస్తాడు. అన్నయ్య అన్నయ్య అని ఫోన్లో అరుస్తూ ఉంటే, ఏమైందిరా చెర్రీ, ఎందుకలా ఉన్నావు, ఏమైంది చెప్పు అని గగన్ టెన్షన్ పడుతూ అడుగుతాడు. నా అన్నయ్య, ఇక్కడ చాలా మంది రౌడీలు నన్ను కొడుతున్నారన్నయ్య, వీళ్ళు నన్ను చంపేసేలా ఉన్నారు, త్వరగా రా అన్నయ్య, నీకు లొకేషన్ పెడుతున్నాను, త్వరగా రా అని లొకేషన్ పెట్టి చెర్రీ అక్కడ ఎదురు చూస్తూ ఉంటాడు. గగన్ టెన్షన్ పడుతూ చెర్రీకి ఏమన్నా అయిపోతుందేమో అని కార్ని చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ అక్కడికి వచ్చేస్తాడు. ఇక భూమి కూడా చెర్రీ పెట్టిన లొకేషన్కి ఆటో తీసుకుని బయలుదేరుతుంది. మరి భూమి గగన్ని చేరే వరకు ఎవ్వరూ కూడా తనని ఆపకుండా ఉంటారా, లేక అపూర్వ ఏదైనా ప్లాన్ వేసి భూమిని ఆపేస్తుందా తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.